ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా 80వ కీర్తన 8వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. మరొక లేఖన భాగము ఉంది, యెషయా గ్రంథము 27వ అధ్యాయము. యెషయా గ్రంథము 27వ అధ్యాయము నేనే చదువుతా ఉన్నాను. 2వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. 2వ వచనం, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దాని గూర్చి పాడుడి. 3వ వచనం కూడా, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగములో దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని సంగమా, మనము ద్రాక్ష తోటలు అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో భాగముగా గడిచిన వారము శ్రేష్టమైన ద్రాక్ష తోట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ యెషయా గ్రంథము 5వ అధ్యాయములో ఉన్న సారాంశాన్ని మనము నేర్చుకున్నాం. ఈ ద్రాక్ష తోట కొన్ని మారులు సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. కొన్ని సందర్భాల్లో అది ఇశ్రాయేలు జనాంగమునకు సాదృశ్యముగా కనిపిస్తా ఉంది అని మనం నేర్చుకున్నాం. ఐగుప్తు నుంచి ఆయన ఏం చేశారట, ఒక ద్రాక్షావల్లిని తెచ్చి అన్యజనులందరినీ కూడా వెళ్ళగొట్టి ఆ యొక్క ద్రాక్ష తోటను నాటినట్లుగా మనము 80వ కీర్తన 8వ వచనములో మనం చదువుకున్నాం. ఆ ద్రాక్ష తోట ఫలించింది, పెరిగి పెద్దదయింది, విస్తారమైన తోట అయింది. చక్కని ఫలములు కూడా కంటికి కనిపిస్తా ఉన్నాయి. ఒకానొక దినమున యజమాని వచ్చి ఆ యొక్క ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ యొక్క పండ్లను రుచి చూడాలనుకున్నాడు. ఆయన రుచి చూశాడు, కానీ అవి ఏ ఫలములు ఫలించాయట? కారు ద్రాక్షాలు ఫలించినవి అని మనము యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఆ యొక్క ద్రాక్ష తోటను మనము ధ్యానం చేస్తాం. ఎందుకు అవి కారు ద్రాక్షాలు ఫలించాయి? ఏ దేవుడు వాటికి నీరు పెట్టలేదా? చక్కగా సమృద్ధిగా నీరు పెట్టాడు. మరి దేవుడు సత్తువ గల భూమిలో నాటలేదా? సత్తువ కలిగిన భూమిలోనే నాటాడు. దాని చుట్టూ కంచి వేయలేదా? దాని చుట్టూ కంచి వేశాడు. కావలసినటువంటి ఎరువును వేయలేదా? ఎరువును కూడా వేశాడు. సమస్తాన్ని కూడా దేవుడు సమకూర్చాడు. కానీ అవి ఏమి చేశాయ్యా అనంటే కారు ద్రాక్షాలు ఫలించాయి కదండి. కారు ద్రాక్షాలు ఫలించాయి. ఎందుకు ఫలించాయి అనంటే దాని యొక్క వేరు ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి అవి కారు ద్రాక్షాలు ఫలించాయి. ఏమిటి వాటుకున్నటువంటి వేరు అంటే, మొదటిది ఏ వేరు చెప్పండి? చేదైన వేరు. ఇప్పుడు ఆ ద్రాక్ష చెట్టు ఎవరు అయ్యారంటే నీవు నేను. ఆ ద్రాక్ష చెట్టు ఎవరు? నీవు నేను. ఈ ద్రాక్ష చెట్టును దేవుడు ఎక్కడ నాటినాడు అనంటే సంఘంలో నాటాడు. దేవుని సంఘములో నాటి నీకు కావలసినటువంటి దేవుడు సమృద్ధినిచ్చాడు. సమృద్ధమైన వాక్యమును అందిస్తా ఉన్నాడు, సమృద్ధమైనటువంటి వాక్య జలములు ఇస్తా ఉన్నాడు, చక్కని సహవాసం ఇచ్చాడు, దేవుడు అన్ని ఇచ్చాడు. కానీ నువ్వు దేవుని మందిరములో దేవుని సంఘములో నాటబడినప్పటికీ కూడా నీవు ఎటువంటి ఫలాలు ఫలించవయ్యానంటే మనము కారు ద్రాక్షాలను ఫలించాం. కారణం ఏమిటి అంటే మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం ప్రకారముగా చేదైన వేరు మనలో ఉంది కాబట్టి మనము చెప్పండి ఏమైంది? మన యొక్క ఫలములు కారు ద్రాక్షాలుగా ఉన్నాయని మనం నేర్చుకున్నాం. ఏమిటా వచనముల సారాంశము? 1 సమాధానము, 2 పరిశుద్ధత. పరిశుద్ధత లేకపోయినా మనము కారు ద్రాక్షాలు ఫలిస్తాము. మనం ఒకరితో ఒకరి సమాధానం లేకపోయినా, దేవునితో సమాధానం లేకపోయినా, మనకు సమాధానం లేకపోయినా మనము ఫలించే ఫలములు ఏం చేయాలంటే కారు ద్రాక్షాలు కదండి. ఇది మొదటి వేరు. రెండవ వేరు ఏమి నేర్చుకున్నాము? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం ప్రకారముగా కుళ్ళిపోయినటువంటి వేరు. ఈ రోజు నువ్వు కారు ద్రాక్షాలు ఫలించడానికి, ఈ రోజు మనము కారు ద్రాక్షాలు ఫలించడానికి రెండవ కారణం ఏమిటంటే కుళ్ళిపోయినటువంటి వేరు. ఎందుకు కుళ్ళిపోయిన వేరుంది నీలో అంటే, వాళ్ళు ఏం చేశారట? దేవుని యొక్క మాటను వారు తృణీకరించారు, దేవుని యొక్క వాక్యము వారు నిర్లక్ష్యం చేశారు.
ఆ వచనం మీరు చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఎవరైతే దేవుని యొక్క వాక్యం తృణీకరిస్తారో, ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధ మాటలు వారు తృణీకరిస్తారో, ప్రియమైన వాళ్ళరా, అంతర్గతంగా వారి యొక్క వేరు ఏమైపోతుంది చెప్పండి? కుళ్ళిపోతుంది. అంతర్గతంగా వారి యొక్క వేరు కుళ్ళిపోతుంది. ఎప్పుడైతే అంతర్గతముగా వేరు నీలో కుళ్ళిపోయిందో బాహ్యపరమైనటువంటి ఫలాలు ఎలా ఉంటాయి చెప్పండి? అవి ప్రయోజనకరమైనవిగా ఉండవు, అవి కారు ద్రాక్షాలుగా ఉంటాయి. దానికి పువ్వు ఏమైపోతుందట? రాలిపోతుంది, ఎండిపోతుంది కదా, ధూళి వల్ల ఎగిరిపోవడం అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మన యొక్క హృదయాల్లో ప్రియమైన వాళ్ళరా మన యొక్క వేరు కుళ్ళిపోతుందో బాహ్యపరమైనటువంటి కార్యాలు కూడా మనము చూడలేము అన్న సత్యాన్ని మనము గడిచిన వారం చూసాము. ఎప్పుడైతే వేరు కుళ్ళిపోయిందో, ఎప్పుడైతే ఆకులు ఎండిపోతాయి, అలాగే పువ్వులు కూడా ఏమైపోతాయి చెప్పండి? రాలిపోతాయి. ఇప్పుడు ఎండిపోయిన చెట్టుని దేవుడు ఉంచుతారంటారా? ఉంచడు. ఏమి చేస్తారంటే దైవికమైనటువంటి తీర్పులోనికి తీసుకొని వస్తారని మనం నేర్చుకున్నాం. ఇంకా 2 వేర్లు మిగిలిపోయి 2 వేర్లు ఇంకా ఉన్నాయి. ఆ 2 వేర్లు కూడా మనం ధ్యానం చేసి మరొక ద్రాక్ష తోటలోనికి మనం ప్రవేశిద్దాం. ఏమండి? రండి. మనకున్న సమయంలో మరొక వేరు. ఎందుకు నువ్వు కారు ద్రాక్షాలు ఫలిస్తున్నావు? ఎందుకు నేను కారు ద్రాక్షాలు ఫలిస్తున్నామనంటే హోషేయ గ్రంథము 9వ అధ్యాయము, హోషేయ గ్రంథము చూడండి 9వ అధ్యాయము చదువుతూ ఉన్నాను నేను. 16వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. 9వ అధ్యాయం 16వ వచనములో, ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను. మీరు అండర్లైన్ చేసుకోండి. వారి వేరు ఎండిపోయెను, వారు ఫలములియ్యరు, వారి పిల్లలు కనినను, వారి గర్భనిధిలో వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా, నీవెందుకు కారు ద్రాక్షాలు ఫలిస్తున్నావు అంటే ఆ వేరు ఎటువంటిదట? ఎండిపోయినటువంటి వేరు. ఎందుకు వేరు ఎండిపోయింది? దానికి కారణం ఏమిటి అంటే చూడండి, ఒక పేజీ వెనక్కి తిప్పండి. 7వ అధ్యాయంలోనే పక్కన మనం చూస్తే 7వ అధ్యాయము 8వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. ఎఫ్రాయిము ఎవరును క్షమించాలి, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఈ మాట అర్థం చేసుకోండి. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పమ్మ వంటి వాడాయను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఎందుకు మన వేరు ఎండిపోతా ఉన్నాయి? చక్కని తీయని ఫలములు ఫలించవలసినటువంటి నీవు నేను కూడా ఎందుకు కారు ద్రాక్షాలు మనం ఫలిస్తున్నామయ్యారంటే మనం అన్యజనులతో కలిసిపోతా ఉన్నాం. ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ వారికి వేరు ఎండిపోయింది. నేను ఎంతో చక్కని సమృద్ధినిచ్చిన వారికి, వారు ఆత్మీయ ఫలాలు ఫలించవలసిన వారు, తీయని ఫలాలు ఫలించవలసిన వారు, కానీ వారు ఏమైపోయినారంటే వారి యొక్క వేరు ఎండిపోయింది. దానికి కారణం ఏమిటంటే వారు అన్యజనులతో కలిసిపోయారు. ఇంకా 9వ వచనంలో కూడా మంచి మాట అంటాడు ఆయన కొరకు. అన్యులు అతని బలమును మృంగి వేసినను అది అతనికి తెలియకపోయెను, తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియలేదు అంటున్నాడు. అన్యులు ఏం చేశారట? వారి యొక్క బలాన్ని వారు తీసేసుకున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని సంఘమా, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీవు నేను కూడా దేవుని సంఘములో నాటబడినటువంటి మనము అన్యులతో మనము సహవాసం చేయకూడదు. అన్యులతో సహవాసం వేరు, అన్యులతో మాట్లాడడం వేరు. అర్థమవుతుందండి? మాట్లాడడం వేరు, వారితో ఉండడం వేరు. కానీ సహవాసం అంటే అర్థం ఏమిటంటే వారికి ఆచారాలను మనం పాటించడం, వారికి విధి విధానాలను మనము అనుసరించడము. వారు ఏమి చేశారట? అన్యులతో కలిసిపోయారు వారు. ఈరోజు మనము కూడా రక్షించబడ్డామని, క్రీస్తు రక్తంలో కడగబడ్డవారమని, బాహ్యంగా మన బాప్తిజం తీసుకున్న వారమని మనం అనుకుంటున్నాం. కానీ ఈరోజు చాలా మంది అన్యులతో కలిసిపోయారు. ఎప్పుడైతే నువ్వు అన్యులతో కలిసిపోతావో వారు ఏం చేస్తారు చెప్పండి? అపవాది నీ యొక్క బలాన్ని మింగేస్తాడు, నీ బలాన్ని మింగేస్తాడు. నీ కుటుంబం అటువంటి శాంతిని, సమాధానమును, నెమ్మదిని, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ యథార్థతను వాడు ఏం చేస్తాడంటే లాగేసుకుంటాడు.
ఎప్పుడైతే నీ పరిశుద్ధతను కోల్పోతావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని కోల్పోతావో, ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతావో, ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా దేవుని ఇచ్చిన కృపను ఎప్పుడైతే కోల్పోతావో మనం ఏమైపోతాం చెప్పండి? మనం ఇప్పుడు ఎండిన వేరులాగా అయిపోతాం. ఒకప్పుడు ఆయన మనకు జీవజలాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యం అనే జీవజలము చేత ప్రతి ఆదివారము ప్రతి శనివారము ఆయన మనం పోషిస్తా ఉన్నాడు కదా, వాక్యమైన ఆహారం పెడతా ఉన్నాడు కదా. మరి నువ్వు అటువంటి వాక్యమును నువ్వు ఆస్వాదిస్తూ, వాక్యమైనటువంటి ఆ యొక్క ఎరువులను అనుభవిస్తూ, వాక్యమనే జలములను త్రాగుతూ ఇంకా ఎందుకు అన్యులతో సహవాసం చేస్తున్నావు? వారిని యొక్క శాంతిని సమాధానమును దొంగిలిస్తారు, నీ బలాన్ని వారు ఎత్తుకుపోతారు, వారిలో నిన్ను కలిపేసుకుంటారు, వారు వెళ్ళే స్థలానికి నీవు కూడా వెళ్ళిపోతావు. అదే ఎండిన స్థితి అంటే ప్రియమైన వాళ్ళరా. ఈ రోజు మనము ఎండిన స్థితిలో కనుక మనం ఉంటే ఈ మాటకి మనకి ఏమర్థమవుతుందో చెప్పంటారా? మన ఆత్మీయ మూలాలు నాశనం అయిపోతాయి. అందులో ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే అన్యులతో సహవాసం చేస్తావో ఏమైపోతుంది చెప్పండి? మన ఆత్మీయ మూలాలు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. ఏమిటి మనకున్న ఆత్మీయ మూలాలు? ఉదాహరణకు ప్రార్థన కదండి. మనకున్న ఆత్మీయ మూలం ఏంటి? ప్రార్థన, అంతే కదా. మనకున్న మరొక ఆత్మీయ మూలం ఏమిటి? వాక్య ధ్యానం. మరొక ఆత్మీయ మూలం ఏమిటి? దేవునితో సహవాసం. మరొక ఆత్మీయ మూలం ఏమిటి చెప్పండి? మీకు తెలిసిందని చెప్పండి. నీతిగా బ్రతకడం. మరొక ఆత్మీయ మూలం ఏమిటి? న్యాయంగా బ్రతకడం. ఇవన్నీ కూడా మనం ఏమైపోతుంది చెప్పండి? కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. మనకు ఆత్మీయ మూలాలు ఎప్పుడైతే ఎండిపోతాయో, నాశనం అయిపోతాయో, ఆటోమేటిక్ గా మనం అంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? ఎండిన స్థితిలోనికి మనము వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఎప్పుడైతే ఒక చెట్టు పచ్చగా ఉండాలి అంటే ప్రియమైన వాళ్ళారా, లేక ఒక చెట్టు ఫలభరితంగా ఉండాలి అంటే దాని వేరు ఎక్కడ ఉండాలి అంటే నీటి ఓటల దగ్గర ఉండాలి. ఈరోజు మనం ఎక్కడ నాటపడ్డాం? నీటి ఓటల దగ్గరే మనం నాటపడ్డామా? జీవ జలమైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర మనం నాటపడ్డామా? లేకపోతే లోకములో మనం నాటపడ్డామా? లేకపోతే అన్యుల దగ్గర మనం నాటపడ్డామా? ఆనాడు ఇశ్రాయేలీయులకు జీవ జలపు ఓట దేవుడే. ఈరోజు మనకు ఆ జీవ జలపు ఓట కూడా ఆయనే మనకు. కానీ నీవు ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా దేవుని విడిచిపెట్టి ఎప్పుడైతే లోకాన్ని ఆశ్రయిస్తామో అప్పుడే మన యొక్క ఆత్మీయ వేరు ఏమైపోతుంది చెప్పండి? ఎండిపోతుంది ప్రియమైన వాళ్ళరా. నువ్వు ఎప్పుడైతే దేవుని విడిచిపెడతావో, దేవుని సహవాసాన్ని విడిచిపెడతావో, దేవుని పరిశుద్ధతను కోల్పోతావో, దేవుని యొక్క కృపను కోల్పోతావో, తర్వాత జరిగే ప్రక్రియ ఏమిటయ్యారంటే ప్రియమైన వాళ్ళరా మన యొక్క వేరు లోపల నుంచే ఎండిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి నువ్వు అన్యులతో సహవాసము చేయొద్దు. ఆయన అంటున్నాడు ఆత్మీయ మూలాలు నాశనం అయిపోవడమే కాదు, ఆయన అన్నాడు శాపగ్రస్తమైన స్థితికి వచ్చేస్తామంటే 2వ అందులో ఆయన అన్నాడు చూడక, వారు ఇకను ఫలించరు అన్నాడు కదండి. 9:16 వచ్చే గ్రంథం 9:16 ఏమన్నాడైనా? వారు ఇకను ఫలింపరు. ఎప్పుడైతే ఆత్మీయ మూలము నాశనం అయిపోయిందో, ఎప్పుడైతే నీ వేరు ఎండిపోయిందో ప్రియమైన వాళ్ళారా మనం ఏమైపోతాం చెప్పంటారా? శాపగ్రస్తమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. ఏంటి శాపగ్రస్తమైన స్థితి? ఫలించమంటే ఇంకేమి ఆయనే చెప్పాడు అక్కడ, మరొక మాట లేదు. వారు ఇకను ఫలించరు, వారు ఇక్కడ ఎప్పటికీ కూడా వారు ఫలించరు అని అంటున్నారు ప్రియమైన వాళ్ళారా. దేవుడు మనకి ఎంతో సమృద్ధినిచ్చాడు, దేవుని యొక్క కృపను మనకు అనుగ్రహించాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందో చెప్పమంటారా? ఆ సమృద్ధి కాస్త క్షామముగా మారిపోయింది. క్షామం అంటే కరువు. దేవుని సమృద్ధి, దేవుని కృప ఇవన్నీ కూడా ఆయన మనకు సమృద్ధిగా ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే మనము అన్యులతో సహవాసం చేశామో వాటిని మనం కోల్పోతాం ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే వాటిని మనం కోల్పోతామో ఆటోమేటిక్ గా మన యొక్క జీవితంలో క్షామము వస్తుంది, మనం ఎండిపోయేటువంటి స్థితికి వస్తాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడితో మనకున్న సంబంధాన్ని మనము తెంచుకోకూడదు. మొదటి కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది కదా, అతను నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఏం చేస్తాడట? ఆకు వాడక తన కాలం ముందు ఫలాలు ఇస్తాడు. ఈ రోజున ఫలాలు ఇస్తున్నారా? ఎందుకు ఇస్తలేదండి అంటారా? ఓకే, మంచిది. కానీ అవి తీయని ఫలాలా చెప్పండి? కారు ద్రాక్షాల చేదైన ఫలాలు మనం ఇస్తున్నామా?
తీయని ఫలాలు మనం ఇస్తున్నామో ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. నీవు నేను ఒక ద్రాక్ష చెట్టు అయితే సంఘములో దేవుడు మనల్ని నాటారు, అన్ని సమృద్ధిగా పెడతా ఉన్నారు. కానీ ఈరోజు ప్రియమైన వారులారా, ఒకవేళ మనము ఎండిన స్థితిలోనికి వెళ్తున్నామేమో, లేక శాపగ్రస్తమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్తున్నామేమో. దేవుడు లేనటువంటి జీవితము అది చాలా ప్రమాదకరమైనది. ఎన్ని ఆస్తులున్నా కదండి, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎన్ని విజయాలున్నా, దేవుడు లేకపోతే అవన్నీ కూడా దేవుని దృష్టిలో నిష్ఫలమైనవి అన్న సత్యాన్ని మీరు గమనించాలి. దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే మానవ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి, దేవుని కృప ఉండాలి, దేవుని యొక్క కనికరం ఉండాలి. అదేమీ లేకుండా నువ్వెంత సంపాదించుకున్నా, నువ్వెంత ప్రయాసపడినా అదేమవుతుందంటే గాలికి ప్రయాసపడినట్లుగానే ఉంటుంది. ప్రియమైన వారా గమనించండి. కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ ఎండినటువంటి వేరు. ఆ ఎండిపోయినటువంటి వేరు ఉన్న కారణం ఇచ్చినాక మనము కారు ద్రాక్షాలు ఫలిస్తా ఉన్నాం. వేరు ఎండిపోతే ఆత్మీయ మూలాలు నాశనం అయిపోతాయి, శాపగ్రస్తమైన స్థితిలోనికి మనము వచ్చేస్తాం. అంటే వారికి ఫలించరు అన్నాడు. మూడవది ఆయన ఏమన్నాడంటే భయంకరమైన నష్టం కలుగుతుంది అన్నాడు. అందులోనే ఏంటో భయంకరమైన నష్టం? వారి యొక్క బిడ్డలు ఏమవుతారంటే చూడండి, ఏమైపోతారంట? బిడ్డలు ఏమైపోతారంటే చెప్పండి. ఏమా తీసారా బైబిల్లో? చూసారా? పిల్లలను కనినా గాని ఏం చేశాడట ఆయన? ఆ గర్భసత్తులోకి వచ్చేదాన్ని నాశనము చేస్తాడట. భయంకరమైనటువంటి నష్టం, బిడ్డల యొక్క మరణం. నేను ఎప్పుడు మనం ధ్యానం చేస్తాం, ఒక కుటుంబ యజమానుడిగా, కుటుంబ యజమానురాలుగా నీ వలన నీ కుటుంబ ఆశీర్వాదం ఆగిపోకూడదు. అది గుర్తుపెట్టుకో. నీ వలన సహోదరి నీ కుటుంబానికి వచ్చే ఆశీర్వాదం ఆగిపోకూడదు. సహోదరుడా, నీ వలన నీ కుటుంబానికి వచ్చేటువంటి ఆశీర్వాదము ఆగిపోకూడదు. చాలా భయంకరమైన నష్టం. ఈ యొక్క ఆత్మీయ వేరు ఎండిపోతే ప్రియమైన వాళ్ళరా బిడ్డలు నాశనం అయిపోతారట. ఈ వచనంలో ప్రియమైన వాళ్ళరా అత్యంత కఠినమైనటువంటి బాధాకరమైన భాగంగా మనకు కనిపిస్తా ఉంది. వారి పిల్లలు కన్నా సరే కానీ వారి పిల్లలు నేను ఏం చేస్తాను? చంపేస్తాను. కారణం ఏంటంటే వారు అన్యులతో సహవాసం చేస్తున్నారు. అన్యుల వారు కలిసిపోయారు, వారికి ఆచారాలకు వెళ్ళిపోయారు, వారికి విధి విధానాలకు వెళ్ళిపోయారు, పరిశుద్ధమైన దేవుని విడిచిపోయేశారు వాళ్ళు. కాబట్టి వారికి చాలా భయంకరమైనటువంటి నష్టాన్ని నేను తీసుకొని వస్తానని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు ప్రియమైన వాళ్ళరా ఒక వంశానికి లేక ఒక దేశానికి వారు భవిష్యత్తు. ఒకప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే చూశాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే భయంకరమైన నష్టంలోకి వెళ్ళిపోయారు. ఆయన ప్రేమ ఏమీ తగ్గలేదు, ఎక్కడ కూడా తగ్గిందండి. ఆయన ప్రేమ తగ్గలేదు. కానీ వాళ్ళు ఏమైపోయారంటే ప్రియమైన వాళ్ళరా భయంకరమైనటువంటి నష్టంలోకి వెళ్ళిపోయారు. ఆయన అంటాడు వారి పిల్లలను కనినను వారికి కలిగిన ముద్దులు బట్టి నేను ఏం చేస్తాను? చంపేస్తాను. వారు ఒక వంశానికి దేశానికి వారు భవిష్యత్తు. వారు అటువంటి భవిష్యత్తు లేకుండా నేను చేస్తానంటున్నారు ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క తీర్పు ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును వారి యొక్క ఆనందాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి సిద్ధముగా ఉంది దేవుని యొక్క ఉగ్రత. కారణం ఏమిటంటే వారు అన్యులతో వారు సహవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, పాపము తెచ్చేటువంటి నష్టం అది చాలా ప్రమాదకరమైనది. ఏమిటయ్యానంటే దేవుని యొక్క ఉగ్రత గ్రంథంలోనికి వెళ్ళిపోతాం. మన యొక్క అవిధేయత, మన యొక్క పాపపు అలవాట్లు కేవలం మనల్నే కాదండి, మనం చేసే పాపము, మనం చేసేటువంటి పాపపు అలవాట్లు, మన యొక్క అవిధేయత మనల్ని మాత్రమే కాదు మన తర్వాత తరాలను కూడా ఏం చేస్తుంది చెప్పండి? నాశనం చేసేస్తుంది. కాబట్టి ఒక తండ్రిగా ఇవే నా మాటలేని కాదండి, దేవుడు చెప్పిన మాటలే. అని అంటే ఖచ్చితంగా ఓ తల్లి, ఓ తండ్రి నీ కుటుంబానికి నువ్వు నష్టాన్ని తీసుకుని రావద్దు. దేవుడు నీ కుటుంబానికి ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పాడు చేయొద్దు. కారణం ఏంటంటే నువ్వు లోకముతో స్నేహం చేస్తున్నావు, నువ్వు లోకముతో కలిసిపోయావు, వారు అన్యులతో సహవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క వేరులు పచ్చగా ఉన్నాయా, ఎండిపోయిన స్థితిలో ఉన్నాయా మనం ఆలోచన చేయాలి. మన యొక్క జీవితము ఆత్మీయ ఫలాలు కలిగి ఉన్నదో లేదో మనం చూడాలి. మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఎలాగుందో చూడవలసిన బాధ్యత నీదే. తండ్రిగా, తల్లిగా
ఒకవేళ ఇటువంటి వేరు మనలో ఉన్నట్లయితే మనము కారు ద్రాక్షాలే ఫలిస్తాము గాని ఆత్మీయ తీయని ద్రాక్షాలు మనము ఫలించలేము. ఎందుకు వారు కారు ద్రాక్షాలు ఫలించారంటే మొదటిది ఏంటి చెప్పండి? చేదైన వేరు, రెండవది కుళ్ళిన వేరు, మూడవది ఎండిన వేరు, నాలుగవ వేరు కూడా ఉంది. ఆ వేరు కూడా ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. నేను 21. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచిని గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలగగానే అభ్యంతర పడును. నాలుగవ వేరు ఏంటి చెప్పమంటారా? లోతు లేని వేరు. వేరుంది, వాడికి ఏముంది చెప్పండి? వేరుంది, కానీ ఏమి లేదు, లోతు లేదు. అదే మాట అక్కడ తెలియజేశాడు. వాక్యం వింటాడు, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని ఏం చేస్తాడట? అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున చెప్పండి అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయిన బాధ అయిన ఏదైనా వస్తే ఏమైపోతాడట? తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు అంతరంగంలో లోతు లేకపోవడం, నీకు అంతరంగ జీవితంలో ఏమి లేదు, లోతైనటువంటి అనుభవం లేదు. పైకి మనం ఏం చేస్తాం, ఎలాగున్నామంటే పైకి మాత్రం భక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాం. వాక్యం వినగానే చాలా మంది అబ్బా నేను ఎంత వాక్యం వినేసానో అని అనుకుంటాం కదండి. ఎంత వాక్యం, ఈ రోజు మా పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారంటే నిజమే, చాలా మంది అదే సంతోషంతో ఉంటున్నారు. వాక్యం వినగానే చాలా సంతోషపడతారు, పైకి ఎంతో ఆత్మీయంగా ఉంటారు, ఉత్సాహంగా కనిపిస్తారు. కానీ ప్రియమైన వాళ్ళరా, మన యొక్క హృదయాంతరంగంలో ఏముండాలి చెప్పండి? లోతు ఉండాలి. లోతు లేకపోతే ఆ వాక్యం అనే వేరు లోపలికి తెచ్చుకోదు. ఏం చేస్తాయంటే గడప దాటిన వెంటనే అయిపోద్ది, అంతే. ఏ ట్రైన్ ఎక్కించేస్తారు? అస్సాం ట్రైన్ ఎక్కించేస్తారు. మన యొక్క హృదయంలో లోతు ఉన్నప్పుడే నువ్వు విన్న వాక్యం ఏమవుతుంది చెప్పండి? లోపలికి వెళ్తుంది. ఇక్కడ కూడా అదే, ఆయన వాక్యం విన్నాడు, వినగానే సంతోషించాడంట, ఆనందపడిపోయాడంట. కొంతకాలం బాగానే ఉంది, కానీ తర్వాత వేరు లేనందున అది ఏమైపోయి చెప్పండి? ఈరోజు మనము కూడా అంటే చాలా మంది ప్రియమైన వారు వాక్యం వినడమే కాదు, మా పాస్టర్ గారు ఎంత బాగా చెప్తారండో, మంచిదే చెప్తారు, నా మాటలు కాదు దేవుని మాటలు. ఈరోజు చాలా వాక్యం చాలా బాగుందండి అని మనం మాటలు చెప్పుకోవడం కాదు, ఆ విన్న వాక్యము మన హృదయపు లోతులోనికి వెళ్ళాలి. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటారంటే తాత్కాలిక విశ్వాసి అంటారు. ఈ 2 వచనాల్లో మనకు ఒక విశ్వాసి కనిపిస్తారు. ఏ విశ్వాసి అంటే తాత్కాలిక విశ్వాసి. వాక్యం విన్నారు, శ్రద్ధ అంతా బాగుంది, కానీ ఎప్పుడైతే శ్రమ కలిగింది, బాధ వచ్చింది, హింస వచ్చింది, ఇవన్నీ కలగగానే ఏమైపోయి చెప్పండి? ఏమైపోయాడు అతను? ఏమైపోయింది? అభ్యంతరా పడ్డాడు. ఈరోజు చాలా మంది ప్రియమైన వాళ్ళరా మన వాక్యం వింటున్నాం, అబ్బా ఎంత చక్కని వాక్యమో ఈ రోజు అని, కానీ ఆ వాక్యాన్ని మన యొక్క హృదయపు లోతుల్లో మనము ఎత్తుకోవాలి. కొన్ని మార్లు నిన్ను పరీక్షించడానికి దేవుడే శ్రమలు ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. కొన్నిసార్లు పరీక్షిస్తాడు. వాక్యం విన్న తర్వాత ఆ పరీక్షకి మనం నిలవబడాలి. నిలవబడకపోతే ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క వేరు లోతుగా వెళ్ళని కారణం చేత వాడు ఏం చేస్తాడంటే అభ్యంతర పడతాడు. కాబట్టి వాక్యం వెంటనే కాదు, దాన్ని హృదయపు లోతుల్లో విత్తుకునే ప్రయత్నం నువ్వు చేయవలసిన అవసరం ఉంది. ఈ 4 వేరుల వలన మనం ఏ ఫలాలు ఫలిస్తున్నాం చెప్పండి? కారు ద్రాక్షాలు మనము ఫలిస్తా ఉన్నాం. మరొక ద్రాక్ష తోట గురించి మనం ఆలోచించేద్దాం. 2వ ద్రాక్ష తోట ఏమిటయ్యానంటే మనోహరమైన ద్రాక్ష తోట. మనము చదివినటువంటి యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనములు అన్నాడు, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాని గూర్చి పాడుడి అన్నాడు. నిజమే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు తన ప్రజల పట్ల ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమను వారిని ఆయన ఎంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నాడో వివరించేటువంటి ఒక మధురమైనటువంటి వచనం మనకు కనిపిస్తూ ఉంది. శ్రమల గుండా వెళ్తున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలును ఆదరించడానికి దేవుడు ప్రవక్త ద్వారా మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ద్రాక్ష తోటకు ఆయన పెట్టిన పేరు ఏమిటయ్యారంటే మనోహరమైనటువంటి ద్రాక్ష తోట.
5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలీలే. 5వ అధ్యాయంలో ఉన్నవారు ఇశ్రాయేలీలే, 27వ అధ్యాయంలో ఉన్నవారు కూడా ఇశ్రాయేలీలే. కానీ 5వ అధ్యాయంలో ఏం చేశాడు ఆయన? దాన్ని చేదు ద్రాక్ష పండ్లుగా అభివర్ణించాడు దేవుడు. అక్కడ అభివర్ణించి దానికి తీర్పును ప్రకటించాడు. మనం ఆ కింద వరకు మీరు ధ్యానం చేస్తే తీర్పును ప్రకటించాడు. నేను చేయవలసినంతా చేశాను, కానీ వీళ్ళు కారు ద్రాక్షాలు ఫలించారు కాబట్టి ఇదిగో నేను తీర్పును ప్రకటిస్తున్నాను అన్నాడు. కానీ ప్రియమైన దేవుని సంగమా, 27వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఆ తోటను ఏం చేశాడు అంటే శుద్ధి చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దాని మనోహరమైనటువంటి తోటగా ఆయన మారుస్తారని వాగ్దానం చేశాడు. ఆయన ఏమి విడిచిపెట్టలేదండి ఆ తోటను కదా అన్నారు. చూడండి, ఆ దినమున అంటే ఏ దినం అది? ఏ దినము? తీర్పు జరిగిన తర్వాత. తీర్పు జరిగిన తర్వాత ఆ తోట ఎడల ఏమి చూపిస్తాడంటే దేవుడు తన యొక్క కృపను కనబరుస్తాడట. ఆ దినమున దేవుడు కార్యము జరిగించే దినం అయిపోయింది. 5వ అధ్యాయం ఉన్నటువంటి తోటకు దేవుడు తీర్పు తీర్చేశాడు. కానీ అదే తోటను దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు తన యొక్క కృపనిచ్చి ప్రియమైన వాళ్ళరా మనోహరమైనటువంటి ద్రాక్ష తోటగా ఆయన చేశాడు. ఇశ్రాయేలు వారి యొక్క పాపాల వల్ల వారు ఏం చేశారంటే చెరసాల అనుభవాలకు వారు వెళ్ళారు. వారు చేసిన అతిక్రమాల బట్టి వారు చెరసాలలోకి వెళ్ళారు. దేవుడు వారిని చాలా శ్రమలకు గురి చేశాడు, కానీ దేవుడు ఎక్కడ కూడా వారిని విడిచిపెట్టలేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ 40 సంవత్సరాల వారి యొక్క ప్రయాణంలో కావచ్చు, వాగ్దాన భూములకు వచ్చిన తర్వాత కావచ్చు, చెరసాల్లో ఉన్నప్పుడు కావచ్చు, ప్రియమైన వాళ్ళారా దేవుడు ఎప్పుడు కూడా వారిని విడిచిపెట్టలేదు. శ్రమకాలము ముగిసిన వెంటనే దేవుడు ఏం చేశాడయ్యానంటే తన యొక్క కృపను కుమ్మరించేటువంటి సమయాన్ని అది సూచిస్తా ఉంది. ఆ దినమున అంటున్నాడు. నిజమే, ఒకనొక దినాన్ని మనము కూడా ఎలా ఉన్నాం చెప్పండి? అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారిగా ఉన్నాం. మన పైకి దేవుని యొక్క ఉగ్రత రావాలి, అసలు మనము ఆ యొక్క నరకాగ్నికి వెళ్ళవలసిన వారము. కానీ దేవాది దేవుడు ఆ దినమున ఏం చేశాడయ్యానంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకములోనికి పంపించాడు. అది దేవుడు జరిగించే కార్యం. అది అక్కడ మనం చూస్తే అది మనోహరమైన ద్రాక్ష తోట. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మార్చబడిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. అంతవరకు అది ఎలాగుందట? కారు ద్రాక్షాలు ఫలించింది, దేవుని యొక్క తీర్పులో ఉన్న ద్రాక్ష తోటగా ఉంది. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు అది మనోహరమైనటువంటి ద్రాక్ష తోటగా ఉంది, రూపాంతరము చెందిన ద్రాక్ష తోటగా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకప్పుడు మనం రూపాంతరము చెందని వారిగా ఉన్నాము. ఇప్పుడైతే దేవుని కృప వలన దేవుని కనికరము చొప్పున మనం ఏమయ్యామంటే మార్చబడిన జీవితం కలిగి ఉన్నాం, లేక రూపాంతరము చెందినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఒకప్పుడు పాపముతో నింపబడి ఉన్నాం, ఒకప్పుడు అవివేకితో నింపబడి ఉన్నాం, ఒకప్పుడు ముండ్ల పొదలతో నింపబడిన తోటగా మనం ఉన్నాం. కానీ ఇప్పుడైతే దేవుని కృప వలన మనోహరమైనటువంటి ద్రాక్ష తోటగా మార్చబడ్డాం. నువ్వెప్పుడైతే మనోహరమైన ద్రాక్ష తోటగా మార్చబడతావో యజమానికి మనం ఏం కలిగిస్తాం చెప్పండి? సంతోషాన్ని కలిగిస్తాం. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన దాని గురించి పాడండి అన్నాడు. మరి 5వ అధ్యాయంలో ఏమన్నాడు? నాకు న్యాయం చెప్పండి అన్నాడు. నేను ఎంత చేస్తే, ఎంత మేలు చేస్తే, ఎంత సమృద్ధినిస్తే ఎందుకు వీళ్ళ కారు ద్రాక్షాలు ఫలించారు మీరు ఆలోచించండి అయ్యా అని అన్నాడు కదా 5వ అధ్యాయంలో. కానీ 27వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నాడు చెప్పండి? ఆయన పాట పాడండి, సంతోషించండి అయ్యా, ఆనందించండి. ఎందుకో తెలుసా? ఇది మనోహరమైన ద్రాక్ష తోటగా మార్చబడి ఇప్పుడు ఆత్మీయ ఫలాలను ఫలిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశించేది ఏమిటంటే ఆత్మీయమైన ఫలాలు మనం ఫలించాలి. నువ్వు ఎప్పుడైతే రూపాంతరం చెందుతావో, ఎప్పుడైతే మార్చబడిన జీవితంలోకి వస్తావో అప్పుడు మనము దేవుని యొక్క దృష్టిలో విలువైన వారము. మీరు ఎప్పుడు దేవుని దృష్టిలో విలువైన వారు చెప్పండి? పాపం మనలో ఉండగా, అపవిత్రత మనలో ఉండగా, ముండ్ల బరువులతో నింపబడికి మనం ఉండగా, లోకముతో మనం ఉండగా అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడా? అప్పుడు మనము దేవుని దృష్టిలో విలువైన వారుగా ఉంటామా? కాదు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే మనం రూపాంతరం చెందుతామో అప్పుడు మనము దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉంటాం చెప్పండి? విలువైన వారుగా ఉంటాం. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు.
మనం క్రీస్తునందు మనము అంటు కట్టబడి ఉన్నప్పుడు, క్రీస్తులో మనము ఫలించినప్పుడు, దేవుడు మన యొక్క జీవితాలు చూసి, మన యొక్క హృదయాలు చూసి, మన బ్రతుకులు చూసి, మన ప్రవర్తన చూసి ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఆనందించేటువంటి దేవుడు, సంతోషించేటువంటి దేవుడు. ఆయన సంతోషించడమే కాదండి, తన చుట్టుప్రక్కల వారిని కూడా ఏమంటాడంటే, మీరు ఆనందించండి, సంతోషించండి, ఇదిగో చక్కని మనోహరమైన ద్రాక్ష తోటగా మార్చబడింది కాబట్టి ఈ తోటను బట్టి మీరు పాటలో పాడండి అంటాడు దేవుడు. మరి మనం మనోహరమైన ద్రాక్ష తోటగా మనం మార్చబడ్డామా? మన యొక్క ప్రార్థనా జీవితం, మన యొక్క సాక్షి జీవితం, మన యొక్క ప్రవర్తన, మన పరిశుద్ధమైన జీవితం దేవునికి మనోహరముగా మారాలి. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నారు. ఆయన చక్కగా ఎంతో సంతోషాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను కూడా ఎవరు చెప్పండి? దేవుని యొక్క ద్రాక్ష తోట. ఆయన ఎలా ఉండాలని కోరుకున్నాడంటే మనోహరమైన ద్రాక్ష తోటగా ఉండాలని కోరుకున్నాడు. ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తోటగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. నిజమే, మనం ద్రాక్ష చెట్లమే, మన ఫలాలు ఫలించాం, కానీ కారు ఫలాలు మనం ఫలిస్తున్నామేమో, చేదు ఫలాలు మనము ఫలిస్తున్నామేమో, దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నామేమో, దేవుని ఇంకా మనం బాధపడుతున్నామేమో, దేవుని యొక్క భారాన్ని మనం పంచుకోలేకపోతున్నామేమో, దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోలేకపోతున్నామేమో, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోలేకపోతున్నామేమో. ఇంత వాక్య సమృద్ధిని దేవునికి ఇంత వాక్యాన్ని దేవునికి పంచిపెడతా ఉన్నప్పుడు, వాక్య జలముల యొక్క దేవుడిని నాటగా, ఈ పరిశుద్ధమైన దేవుని సంఘములో నేను నాటగా, ఆయన శిలువ రక్తములో కలగబడినటువంటి సంఘములో నేను నాటగా, ఒకవేళ నీవు నేను ఇంకా కారు ద్రాక్షాలు ఫలించుతూ దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నామేమో, అలాగే మనం కలిగిస్తే దైవికమైనటువంటి తీర్పులోనికి మనం వచ్చే ప్రమాదం ఉంది. అది చాలా ప్రమాదం ప్రియమైన వాళ్ళారా. ఆయన తీర్పులోనికి కనుక మనం వస్తే మనము కాల్చి వేయబడతాం. కానీ దేవుడు అది కోరుకోలేదు. మనం ఎలా ఉండాలని ఆశపడతాడంటే మనోహరమైనటువంటి ద్రాక్ష తోటగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. నిన్ను చూసి దేవుడు సంతోషిస్తా ఉన్నాడు, సంతోషించాలనుకుంటున్నాడు, ఆనందించాలనుకుంటున్నాడు. ఆనందించి సంతోషించడమే కాదండి, ఆయన ప్రక్క వారితో చెప్పి, ఇదిగో చూడండి నా ద్రాక్ష తోట గురించి మీరు పాడండి, ఆనందించండి, సంతోషించండి అని దేవుడు గర్వంగా చెప్పుకునే స్థాయికి మనము రావాలి. దేవుడు అది కోరుకుంటా ఉన్నాడు. ఆయన అన్నాడు మంచి మాట అండి. చూడండి, మనం చదివిన 27వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనంలో అంటున్నాడు ఆయన, యెహోవా అను నేను దాన్ని కాపు చేస్తాను, నేనే స్వయంగా కాపు చేస్తాను, నేనే స్వయంగా భద్రతనిస్తాను, నేనే కాపాడుతాను, నేను ఆ ద్రాక్ష తోటను ప్రతి నిమిషము నేను దానికి నేను కట్టుచున్నాను, ఎవరునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని నేను కాపాడుతున్నాను అంటున్నాడు. ఆయన దివారాత్రము నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు పాస్టర్ గారు అంటే ఆయన అంటున్నాడు, చూడండి మొదటి వచనములో, ఆ దినమున, ఇప్పుడు నీవు ఫలించిన దినమున, నువ్వు మనోహరమైన తోటగా ఉన్న దినమున అని అంటున్నాడు. యెహోవా గట్టిదైన, గొప్పదైన, బలమైన 3 మాటలు ఉపయోగించారు అక్కడ ఆయన ఖడ్గము గురించి. ఏమన్నాడు? గట్టిదైన, గొప్పదైన, బలమైన తన ఖడ్గములు పట్టుకొని దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాయడానికి ఆయన బలమైన, గట్టిదైన, గొప్ప ఖడ్గములు పట్టుకొని దివారాత్రములు ఆయన నీ కొరకు కాపు కాస్తా ఉన్నాడు. ఇంకెంతకాలం కాయాలండి మన కొరకు? ఆయన కాపు కాసి 32.5 సంవత్సరాల ఆ యొక్క వయసులో నీ కొరకు సిలువపై మరణించలేదా? తన ప్రాణాన్ని కట్టలేదా? తన సర్వస్వాన్ని దారవేయలేదా? దేవుడు దారపోసాడు కదా అని అంటున్నాడు. ఇదిగో నా తోట గురించి నేను కాపు కాస్తాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు పెడతాను, నేను ఎవరినో దాని మీదకి రానివ్వను. అబ్బా, ఆయనే నీకు వ్యవసాయకుడుగా, ఆయనే నీకు తండ్రిగా, ఆయనే నీకు కాపలాదారుడుగా ఉండగా ఎవరు నీ మీదకి నా మీదకి వస్తాడు? మరి ఆయన కాపలా ఉండగా కూడా మనము ఫలించకపోతే దైవికమైన తీర్పులోనికి వచ్చే ప్రమాదము ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మనోహరమైన ద్రాక్ష తోటగా నేను మార్చాను. నేను ఆశించిన, నేను కావాలనుకున్నా, నేను కోరుకున్న ద్రాక్ష తోటగా మార్చబడ్డారు మీరు. ఆయన అంటున్నాడు, సంతోషించండి, పాటలు పాడండి, దేవుని స్తుతించండి అంటున్నాడు. ఒకటే ప్రశ్న, నీవు కారు ద్రాక్షాలు ఫలిస్తున్నావా, మనోహరమైన ద్రాక్ష తోటగా నువ్వు ఉన్నావో ఆలోచన చేసుకో. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.